నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. చాలా మంది పీఆర్‌పీ ఇంజెక్షన్స్ వల్ల మోసపోతున్నారు. ఎస్పెషల్లీ పల్లెటూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చి, సిటీస్‌కొచ్చి పీఆర్‌పీ ఇంజెక్షన్ కోసమే వచ్చి నొప్పి తగ్గించుకోవడానికని కాదు, సర్జరీ లేకుండా ట్రీట్మెంట్‌తో ఈ ఇంజెక్షన్స్ ద్వారానే ట్రీట్మెంట్ అవుతుందని నమ్మి వస్తున్నారనమాట. ఎంతో మంది మిడిల్ క్లాస్ పీపుల్ దీనికి మోసపోయి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నారు. సో పీఆర్‌పీ ఇంజెక్షన్స్ అసలు రియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ పీఆర్‌పీ ఇంజెక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి చీఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, పీఆర్‌పీ ఇంజెక్షన్స్ గురించి చాలా మంది రాంగ్ గా మాట్లాడుతున్నారు. వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది యు ఆర్ ద రైట్ పర్సన్ బికాజ్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి చెప్పండి సార్, పీఆర్‌పీ ఇంజెక్షన్స్ ఎవరు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోకూడదు? అవును. అంటే ఒకసారి ఏమవుతుందంటే మెడిసిన్ అనేది చాలా కమర్షియలైజ్ అయిపోతుంది. ఓసారి ఇట్ విల్ బి మిస్లీడింగ్, పేషెంట్స్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈరోజు రేపు అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చాలా కామన్ అయిపోయింది. ఇంజెక్షన్స్ అంటే ప్రతి పేషెంట్ ఎలా ఉంటుందంటే ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకు ఇంజెక్షన్స్ కంప్లీట్గా క్యూర్ చేస్తామంటారు. దాని నుంచి ఏంటంటే వాళ్ళు మిస్లీడ్ అవుతారు పేషెంట్స్. ఒకసారి పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి వెరీ యూస్ఫుల్ ఇంజెక్షన్స్, కానీ వాళ్ళ అప్రాప్రియేట్ ఇండికేషన్ ప్రాబబుల్లీ కొంతవరకే ఎఫెక్టివ్ ఉంటుంది. పిఆర్పి ఇంజెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ నీ జాయింట్లో తీసుకుంటే ఇనిషియల్ స్టేజెస్ వాళ్ళకి స్టేజ్ 1, 2 ఉన్న వాళ్ళకు కొందరికే బెనిఫిట్ అవుతుంది. అండ్ అడ్వాన్స్ స్టేజ్ 3, 4 ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో, లేకపోతే లోపల లిగమెంట్ డ్యామేజ్ అయ్యి మెనిస్కస్ డ్యామేజ్ అయ్యి ఉన్న వాళ్ళకు ఈ ప్రైమరీ రీజన్ ట్రీట్ చేయకుండా ఓన్లీ పిఆర్పి ఇంజెక్షన్లో ట్రీట్ చేస్తాం అనేది నిజం కాదు. అండ్ పిఆర్పి ఇంజెక్షన్ కూడా ఎలా అంటే క్వాలిఫైడ్ పర్సన్స్ తోనే తీసుకోవాలి. మరి చాలా మంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ చేస్తున్నారు కదా సార్. ఆర్థోపెడిక్ డాక్టర్ చేయొచ్చు, కానీ ఓసారి ఏంటంటే పెయిన్ కంట్రోల్ అని వేరే పర్సన్ చేస్తూ ఉంటారు. సో పిఆర్పి వల్ల ఎలా అంటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్ వల్ల నష్టం ఉండదు. కానీ పిఆర్పి ఇంజెక్షన్ నీ జాయింట్ లో ఇస్తే ఇన్ఫెక్షన్ రావడానికి ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద రైట్ ఇండికేషన్ అసలు? రైట్ ఇండికేషన్ అంటే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ కొంచెం అరిగిపోయి, మేమేమంటామంటే ఇది నార్మల్ నీ జాయింట్, ఇది కొంచెం అరిగిపోయింది, ఇది స్టేజ్ 3 or 4. ఈ స్టేజ్ లో ఇస్తే ప్రాబబుల్లీ ఇట్ విల్ హెల్ప్ టు రిపేర్, కొంతవరకు ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి అవుతుంది, కొంతవరకు సిమ్టమాటిక్ రిలీఫ్. కానీ ఏదైతే డ్యామేజ్ అయిందో కంప్లీట్ రివర్సల్ అనేది నాట్ పాసిబుల్. సైంటిఫికల్లీ ఇట్స్ నాట్ ప్రూవెన్ పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తే ఇది కంప్లీట్గా రివర్స్ అవుతుందని. దట్స్ నాట్ ట్రూ. కానీ సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది, అంటే పెయిన్ రిలీఫ్ ఉంటుంది, కొంతవరకు ప్రాబబుల్లీ ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతుంది. కొంత ప్లెసిబో ఎఫెక్ట్ అంటాము. పేషెంట్స్కి ఎలా అంటే ఇంజెక్షన్ ఇచ్చాము, నాకు ట్రీట్మెంట్ అయిపోయిందని సైకలాజికలీ దే ఫీల్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్పి ఇచ్చాము, కొందరికి వాటర్ ఇంజెక్షన్ ఇచ్చాము, నార్మల్ సలైన్. సో నార్మల్ సలైన్ ఇచ్చిన వాళ్ళు కూడా కొందరు బెనిఫిట్ అవుతారు, సైకలాజికలీ దే ఫీల్ బెటర్, ఎందుకంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను అన్నట్టు. దాన్నే ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. సో చేస్తూ ఉంటారా సార్ క్లినికల్ ట్రయల్స్ లో ఉంటాయి. అంటే పిఆర్పి కాకుండా వేరే దాంట్లో ప్లెసిబో ఇస్తాము. ఎనీ మెడిసిన్, న్యూ మెడిసిన్ వచ్చినప్పుడు ఈ ట్రయల్స్ అని చాలా కంట్రోల్ ట్రయల్స్ అంటాం. కొందరికి మెడిసిన్ ఇస్తాము, కొందరికి నార్మల్ ప్లెసిబో ఇస్తాము. సో ఇప్పుడు ఆ మెడిసిన్ ఇచ్చిన వాళ్ళు సిగ్నిఫికెంట్లీ 90% రికవర్ కావాలి. ప్లెసిబోలో ప్రాబబుల్ లెస్ దెన్ 10% ఉన్నారు అనుకో, దట్స్ సిగ్నిఫికెంట్. మెడిసిన్ ఇచ్చిన వాళ్ళు 50-60%, ప్లెసిబోలో ఇచ్చిన వాళ్ళు 50-60% ఉన్నారు అనుకోండి, దట్స్ నాట్ ఎఫెక్టివ్, దట్స్ నాట్ సిగ్నిఫికెంట్. సో దానికి చాలా డిఫరెన్స్ ఉండాలి. ప్లెసిబో ఇచ్చిన వాళ్ళకు మెడిసిన్ ఇచ్చిన వాళ్ళకు చాలా డిఫరెన్స్. క్లినికల్ ట్రయల్స్ అంటే వాళ్ళు చేసే తీసుకొని వస్తుంటారు. కానీ కొన్ని వాటిలో ప్రాబబ్లీ క్లినికల్ ట్రయల్స్ అనేది నాట్ పాసిబుల్. ఓకే, బ్యాక్ టు ద టాపిక్ మళ్ళీ వెళ్దాం సార్. చాలా మంది ఊర్లలో ఉండే వాళ్ళు హైదరాబాద్ కి వచ్చి సర్జరీ లేకుండా మీకు ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పేసి లైక్ రాండమ్ గా మా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు నాకు రిఫర్ చేశారు సార్, నాకు తెలిసిన వాళ్ళే. సో నాకు నాలెడ్జ్ ఇట్లా తెలిసి ఐడియా ఉంటది కదా, ఒకసారి కనుక్కోండి అంటే అసలు ఈ సర్జరీయే ఉండదు సార్, వాళ్ళకి రికవరీ ఉంటుందా? లేదు. అంటే చాలా మంది మోసపోతున్నారు అన్నమాట ఊర్లలో. చాలా వరకు ఇంజెక్షన్స్ అనే నా దగ్గరికి వస్తారు. నిన్ననే ఒక పేషెంట్ వచ్చాడు, ఇంజెక్షన్స్ కంప్లీట్ గా ట్రీట్ అవుతుంది, నార్మల్ అయిపోతుంది అని ప్రామిస్ చేశారు. అంటే 1000 lakhs స్పెండ్ చేసుకుంటారు, కోర్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ అంటారు. సో దానివల్ల ఎలా అంటే ప్రాబబుల్లీ
దట్స్ నాట్ ట్రూ. ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్ ఉందో ఇంజెక్షన్ తీసుకోవద్దు, ఓకే పని చేయవు. ఓసారి డేంజరస్ అంటే ఇన్ఫెక్షన్ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ నీ రీప్లేస్మెంట్ కూడా చేయలేము. ఓకే ఇంజెక్షన్ తర్వాత 3 to 4 months అయిన తర్వాతనే మనం ఆపరేషన్ చేయగలుగుతాం. ఎందుకంటే Okay. ముందే ఆపరేషన్ చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది, జాయింట్ పాడవుతుంది. ఓకే అది మేజర్ కాంప్లికేషన్. జాయింట్ రిప్లేస్మెంట్స్ లో బిగ్గెస్ట్ కాంప్లికేషన్ ఇస్ ఇన్ఫెక్షన్. ఓకే సో మనం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ పాసిబిలిటీ ఉంటుంది. ఓ సో ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్ ఉంది, కాళ్ళు వంకరగా వెళ్ళినాయి, నొప్పి కంటిన్యూస్ గా ఉంటుంది, నడవాలంటే ఇబ్బంది ఉంటుంది, ఇంజెక్షన్స్ పనిచేయవు, తీసుకోకూడదు. సార్ మన ఇండియాలోనే ఈ దందా జరుగుతుందా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనే, లేకపోతే అదర్ కంట్రీస్ లో కూడా ఇలానే ఉందా? ఇది అనేది కమర్షియలైజేషన్ అనేది ప్రతి కంట్రీలో ఉంటుంది కొంతవరకు. కానీ అక్కడ ఎలా అంటే సైంటిఫికల్లీ కొంతవరకు సపోర్ట్ ఉంటుంది. ఓకే ఎవరికైతే అన్నెసరీ ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళకి బెనిఫిట్ కాలేదనుకో డాక్టర్ని వెళ్ళి సూ చేస్తారు. సో మన దగ్గర డాక్టర్ను సూ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. ఇండియాలో చాలా డిఫికల్ట్. అంటే అన్ని మన లాస్ అలా ఉన్నాయి. అంటే కొంతవరకు మంచిదే, డాక్టర్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు, కానీ అది ఒకసారి మిస్లీడ్ అవుతుంది. ఓకే సో వేరే కంట్రీస్ లో ఇస్తారు పిఆర్పి ఇంజెక్షన్, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం 90% ఆఫ్ ద టైం అప్రాపరియేట్ ఇండికేషన్ ఉంటుంది. ఓకే కానీ ఇండియాలో అలా లేదు, కొంతవరకు లేదు. ఇండియాలో అయితే ఒక రకంగా చాలా మంది చెప్తూ ఉంటారు సార్, ఆర్థోపెడిక్ సర్జన్సే రిపోర్ట్ చేశారనమాట, ఇది అసలు చేయకూడదు, ఇది ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది, పిఆర్పి ఇంజెక్షన్స్ డబ్బులు సంపాదించుకోవడానికి జరుగుతుందని. ఒక వర్డ్ మీరు ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? చాలా మంది చేస్తున్నారు కాబట్టి వాట్ యు వాంట్ టు సే? అది అంటే కొంతవరకు కమర్షియలైజ్ అయింది, పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది వెరీ కమర్షియలైజ్ అయింది. యూ షుడ్ నాట్ మిస్లీడ్. అందుకని మీకు డౌట్ ఉంటే ఇంజెక్షన్ అని, అంటే ప్రతి సర్జన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆపరేషన్ చేయాలని చూస్తాడు చాలా వరకు, ఇంజెక్షన్స్ తో క్యూర్ చేయడానికి ప్రయత్నించాడు ఒకవేళ ఉంటే, అప్రాపరియేట్ గా ఉంటే. సో మీరు సెకండ్ ఒపీనియన్ ఆర్ థర్డ్ ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మై అడ్వైస్ దోస్ పీపుల్, ఎవరైతే ఇంజెక్షన్ కు వెళ్ళాలనుకున్నారో సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలుస్తుంది అది కరెక్టా కాదా. మీరు కూడా డైరెక్ట్ గా ఏం సర్జరీ చేయడానికి రెడీ ఉండరు, మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతాయా ఏంటి అని మీరు చూసుకొని later on you'll go to the treatment. కానీ ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళకి జనరల్లీ ఇంజెక్షన్ ట్రై చేయము. కానీ ఎవరిలో అయితే ఆపరేషన్ కంప్లీట్ అవసరం నాకు వద్దు అని చెప్పేస్తారు, కొందరు అన్ఫిట్ ఉంటారు, వాళ్ళకి ఎలా అంటే మేము ఈ అంటే సైనోవిల్ ఫ్లూయిడ్ ఇంజెక్షన్ కానీ స్టీరాయిడ్ తో కలిపి ఇస్తాము. అంటే వాళ్ళ పెయిన్ రిలీఫ్ కొరకు, దట్స్ నాట్ ఎ క్యూర్. స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాము, అది పెయిన్ రిలీవ్ చేస్తుంది. కానీ యంగ్ పేషెంట్స్ లో ఎవరికైతే ముందు ముందు ఆపరేషన్ అవసరం ఉంటుందో స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం మంచిది కాదు. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.